తన తండ్రి భయంతో కూడిన ఆర్తనాదాలు వింటుంటే సిరి మనసు విలవిలలాడిపోతుంది. ఆ నొప్పి భరించలేనంతగా ఉన్నా తనని తాను కఠినంగా నిగ్రహించుకుంటోంది. దానికి నిర్మలమ్మ నిశ్చేష్టురాలైంది సిరి పట్ల. "నువ్వు అతని ఆర్తనాదాలు విన్నావు కదా! ఆ మృగం నా జోయను బాధపెట్టినప్పుడు నిన్ను 10,000 సార్ల కంటే ఎక్కువ వేడుకున్నాను. కాని వాడు మాపై దయ కూడా చూపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తన విషయంలో దయ కోరుకుంటున్నాడు. అతను ఎంత స్వార్థపరుడో!" నిర్మలమ్మ మాట్లాడుతుండగా సిరి తండ్రి ఒక వికలాంగ అమ్మాయిని మోసం చేసి చంపిన తీరు ఊహించలేనంత బాధపడుతుంది లోపల. అలా ప్రతిదీ తనకు మైండ్లో ప్రాసెస్ అవుతూ ఉండగా ఆమె తలపై సుత్తితో కొడుతున్నట్లుగా ఆమె ఫీల్ అయింది. కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించింది. విఫలమవుతూ ఉండగా సిరి ఛాతీ ఉప్పొంగుతోంది. కానీ ఆమె ఊపిరి పీల్చుకోలేకపోతుంది. ఆమె ఇంక భరించలేక ఆమె స్పృహ కోల్పోయింది. సిరి! అజయ్ వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు ఆందోళనగా. అది నిర్మలమ్మను స్తంభింపజేసింది. కొన్ని నిమిషాల తర్వాత అజయ్ ఆందోళనగా ఒక రుమాలు తీసుకుని ఆమె గులాబీ బుగ్గల నుండి ఎండిన కన్నీటి మరకలను సున్నితంగా తుడుస్తున్నాడు. సిరి బెడ్ మీద పడుకుని ఉండగా ఇంకా "అజయ్!" నిర్మలమ్మ పిలిచింది. కానీ అతను స్పందించలేదు. కాబట్టి ఆమె తన స్వరాన్ని పెంచింది. అది అతన్ని ఆమె వైపు చూసేలా చేసింది. కానీ అతని కళ్ళల్లో ఏదో ఉంది. ఆమె పెదవులు విప్పి అతని వైపు చూస్తూ, "ఇది ఏమిటి? అకస్మాత్తుగా నేను ఇంతకు ముందు చూడనిది ఏదో నీలో చూస్తున్నాను" అని అన్నది. "నాకు కూడా తెలియడం లేదు. కానీ ఆమె నన్ను ఏదో చేసిందమ్మా. నేను ఆమెను బలవంతం చేయడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె తన కన్నీటి కళ్ళతో నన్ను వేడుకున్నప్పుడు నేను ప్రతిసారి విఫలమయ్యాను. నేను ఎంతమంది చెడ్డవాళ్ళను చంపానో నీకు తెలుసు కదా! వాళ్ళు ఎంత నన్ను వేడుకున్నా కూడా నా హృదయం ఎప్పుడు ఇలా అనిపించకపోయినా, నా హృదయం ఆమె కోసం ఎందుకు మృదువుగా కరిగిపోతుందని నన్ను నేను అడుగుతూనే ఉన్నాను." నిర్మలమ్మ వినలేకపోతుంది. "అజయ్, స్టాప్ ఇట్!" అజయ్ ఆపడం లేదు. కానీ ఆమె విషయానికొస్తే నా మనసు భిన్నంగా ఉంటుంది. "అజయ్, ఆపే" అని అన్నాను. "నీ వాల్కం చూస్తుంటే నువ్వు ప్రేమలో కూరుకుపోయినట్టున్నావు" అని ఆమె అంది. స్పష్టంగా అది ప్రేమే అని ఆమె నమ్ముతూ ఉండగా, "నాకే తెలియట్లేదమ్మా. ఒకటి మాత్రం నిజం. నాకు తనపై ఎంత కోపం వచ్చినా నేను తనని భయపెట్టగలను, కానీ తనని ఏం చేయలేను." అతడి మాటలకి నిర్మలమ్మ మనస్సు విరిగిపోయింది. "ఎందుకు ముందే నువ్వు నాకు ఇదంతా చెప్పలేదు? నువ్వు ఆమెను బాధ పెట్టలేను అని కేవలం నా మాట వల్లే నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకుని ఆమెను భయపెట్టడానికి చేయాల్సి వస్తుందని నువ్వు చెప్పి ఉండాల్సిందిగా" ఆమె అరిచింది. తన తల్లి విలపిస్తున్నదని, ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయని గ్రహించినప్పుడు అతను నిర్ఘాంతపోయాడు. కానీ ఆమె అరుపుకు సిరి కదిలింది మరియు నిశ్శబ్దం గదిని నింపింది. వారి వణుకుతున్న హృదయాలతో నిండిపోయింది. సిరి కళ్ళు తెరిచి వారిని తన దగ్గర చూసినప్పుడు ఆమె భయపడి మంచు నుండి లేవడానికి ప్రయత్నించింది. అంతలో అజయ్ ఆమెకు సహాయం చేయడానికి రాగా ఆమె భయపడి అతని నుండి వెనక్కి తిరిగి తనంతట తానుగా లేచింది. "నాకు అసలు ఇక దీని గురించి ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. పెళ్ళైన కొత్త నుంచి ఎందుకు అజయ్ కొత్తగా కనిపించాడు? మీరు నన్ను ఎందుకు ద్వేషించేవారు నాకు అర్థం కాలేదు. కానీ మీ బాధ మరియు నష్టాన్ని విన్న తర్వాత నాకు మాటలు రావడం లేదు. మీ కూతురిని చంపిన తర్వాత కూడా అతడు మిమ్మల్ని వేధించిన విధానం క్షమించరానిది. అతని కూతురిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను మరియు అపరాధ భావన కలిగి ఉన్నాను. కానీ తను బాధ పెట్టడానికి, నన్ను హింసించడానికి మీరు ఎందుకు ఎంచుకున్నారు? నేను కూడా ఏమీ తెలియక చిక్కుకుపోయిన మీ కూతురిలా కాదా? ఆమె బాధను మీరు చూశారు కదా! అప్పుడు మీరు నాకు అదే బాధని ఎలా ఇవ్వాలనుకున్నారు? సరే, వదిలేయండి. తను చేసిన తప్పుకు మీ కూతురిని నేను తిరిగి తీసుకురాలేను. కానీ ఆనాడు నీ బిడ్డ ప్రాధేయపడుతుంటే నువ్వు అనుభవించిన నరకం, నీ మనసు ఎంతలా ముక్కలైపోయి ఉంటుందో నేను ఊహించగలను." కళ్ళలోంచి నీటి చుక్క రాలదు. "మీకు ఇంకా పగ తీర్చుకోవాలని ఉంటే తీర్చుకోండి. కానీ ఇలా ఎందుకు హింసిస్తున్నారు? నా ప్రాణాలైనా తీసుకోండి. ఆ బలితోనైనా మీ మనసు గాయం మానిపోతుందంటే నేను దానికి సిద్ధమే అమ్మా." తనని అమ్మ అని పిలవగానే నిర్మలమ్మ గుండె ఒక్కసారిగా ద్రవించిపోయింది. ఆమె సిరికళ్ళల్లో తన కూతురు జోయ కనిపించినట్లుగా అనిపించింది. ఇంకా తనని తాను ఆపుకోలేక ఆమె పెద్దగా ఏడుస్తూ వెళ్ళి సిరిని గట్టిగా హత్తుకున్నది. ఊహించరాని ఈ పరిణామానికి సిరి అండ్ అజయ్ గట్టుకట్టుకుపోయారు.
కానీ అజయ్ పగ కోసం సిరి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడగాని అతడి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయింది. తన తండ్రి చేసిన తప్పుకు ఆమె ఇంతటి మూల్యాన్ని చెల్లించాలనుకోవడం చూసి అతనికి విపరీతమైన అవమానం, గిల్టీగా అనిపించింది. కళ్ళు కిందకి వాల్చుకుని తనలో తానే కుమిలిపోతూ కన్నీళ్లు రాకుండా తనని తాను అతి కష్టం మీద నియంత్రించుకున్నాడు. నన్ను క్షమించు సిరి. నా బిడ్డను కోల్పోయిన బాధ, ఆ మృగం నన్ను వేధించిన తీరు నాలో పగను పెంచాయి. వాడిని శారీరకంగా దెబ్బతీయడం కంటే మానసికంగా కుంగదీసి ఏడిపించాలని అనుకున్నాను. ఆ క్రమంలో నీలాంటి ఒక నిరపరాధిని హింసిస్తున్నానని, ఒక అమాయకపు ఆత్మను బలి చేస్తున్నానని మర్చిపోయాను. ఆమె కౌగిలిని వీడి వణుకుతున్న వేళ్లతో సిరి భుజాలను పట్టుకుని, మరోసారి నన్ను అమ్మ అని పిలుస్తావా ప్లీజ్ అని ఎంతో బాధగా అడిగింది. అమ్మా తడబడుతూ పిలిచింది. దానికి నిర్మలమ్మ రాతిగుండె ఏదైతే రాయిలా మారిపోయిందో తన కూతురి మరణాన్ని ప్రత్యక్షంగా చూసి, అదే ఇప్పుడు సిరి యొక్క అమ్మ అనే పిలుపుతో కరగడం మొదలైంది. తన కన్నీళ్లను తుడుచుకుంది. ఎంతో ఆప్యాయంగా సిరి బుగ్గలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. నువ్వు ఇన్నోసెంట్ అయినా, మాకు ఏమీ చేయకపోయినా నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నీకు ఏం కావాలో చెప్పు. నిన్ను సంతోషపెట్టడానికి మేము ఏదైనా చేస్తాం. నేను కాదనని మాట ఇస్తున్నాను. ఆమె మాటలకు సిరి మౌనం వహించింది కొన్ని క్షణాలు. కాని చివరికి ఆమె నోరు తెరిచినప్పుడు అజయ్ గుండె ముక్కలు ముక్కలయ్యింది. ప్లీజ్ నన్ను ఈ నరకం నంటి పంజరం నుంచి విడిపించండి. నాకు అజయ్ నుంచి డివోర్స్ కావాలి. నిర్మల ఏదో తన చేతులు ఒక్కసారిగా కాలినట్టు సిరి మొక్క నుండి తన చేతులను తీసివేసి షాకింగ్గా అజయ్ వైపు చూసింది. ఆమె అదే మొదటిసారి అజయ్ కళ్ళల్లో భయాన్ని చూసింది. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు అజయ్ తనని ప్రేమిస్తున్నాడని చెప్పాలా, లేక సిరికి మాట ఇచ్చిన ప్రకారం సిరికి డివోర్స్ ఇప్పించాలా అని సతమతం అవుతూ ఆందోళనతో సిరి వైపు తిరిగి చూసింది. ఆమె గొంతు తడబడింది. మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నేను జోక్యం చేసుకోలేను అని ఆమె చెప్పింది. కానీ అయితే మీరు ఇచ్చిన మాటను మీరే తప్పుతున్నారా అమ్మా అని సిరి అడిగిన దానికి నిర్మల సంకోచించింది. అసలు కానీ కాదు, మీరిద్దరు స్వయంగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. నేను దానిని ఖచ్చితంగా చేస్తాను అని ఆమె అజయ్ వైపు చూస్తూ చెప్పి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు సిరి అజయ్ వైపు చూసేలోపే అజయ్ తన కంటిలో నీళ్లు రాకుండా నియంత్రించుకుంటూ ఉన్నాడు. నువ్వు విన్నావు కదా నాకేం కావాలో అని ఆమె అతడిని అడగగా అజయ్ గుండె బాధతో, భావోద్వేగాలతో అణిచివేయడానికి ప్రయత్నిస్తూ తనలో తానే కుచించుకుపోతున్నాడు. ఐఎమ్ సారీ సిరి, నన్ను క్షమించడానికి ప్రయత్నించవా? అతను ముందుకు అడుగు వేసి ఆమె మణికట్టును తాకడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె కంగారుగా తన చేతిని వెనక్కి తీసుకుంది. అతను గట్టిగా నిట్టూర్చి బాధ మరియు అపరాధ భావంతో నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? దయచేసి మాతో ఇక్కడ ఉండిపో. ఇప్పుడు నీకు నేను, అమ్మ ఉన్నాం. కళ్ళు మూసుకుపోయిన కక్షలో నిన్ను బాధ పెట్టాను, భయపెట్టాను. కానీ అది కావాలని చేసింది కాదు. చనిపోయిన నా చెల్లెల కోసం పగ తీర్చుకోవాలని ఆరాటంలో, నా తల్లి బాధను తుడిచివేయాలనే ప్రయత్నంలో ఆమె ఆపింది అతడిని. నీ నటన ఆపి నాకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటావా? అతని క్షమాపణలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మళ్ళీ అంత సూటిగా అడిగేసరికి అతడి మనసు గాయపడింది. నేను నటించడం లేదు అని చెప్పబోయాడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ప్రయత్నించడం ఆపు. ఆమె కళ్ళ నుండి కన్నీటి చుక్క రాలింది. అది నటన కాదా? మన పెళ్లికి ముందు నాపై ఎంతో ప్రేమ చూపించి నన్ను పెళ్లి చేసుకునేలా చేశావు. అదంతా నటన కాదా? పెళ్ళైన తర్వాత నీ నిజ స్వరూపం చూపించి నన్ను హింసించడం మొదలు పెట్టావు కదా అని అడిగింది. నేను ఒప్పుకుంటాను, నేను నటించాను. కానీ నువ్వు ఆమె వినట్లేదు. నువ్వు ఇంకా నన్ను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నావు? ఇక చాలు. దయచేసి నాకు విడాకులు ఇచ్చేయి. నేను ఎంతలా భయపడ్డాను, ఎంత ఏడ్చాను, ఎంత అనుభవించాను, ఎలా దాక్కున్నాను మరియు ఎన్ని అబద్ధాలు చెప్పాను. వాటిలో దేనిని నేను మర్చిపోలేను. నువ్వు విన్నావు కదా, మీ అమ్మగారు నాకు మాట ఇచ్చారు. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నన్ను ఆపడానికి ట్రై చేసి అసలు బాగోదు. ఆమె ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమెను ఆపలేక నిస్సహాయతతో అజయ్ కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి. 2 రోజుల తర్వాత ప్రతాప్ తన కూతురు ఫైనలీ అజయ్ బంగ్లా నుంచి బయటకు వచ్చేసిందని తెలుసుకుని ఆమె ఎక్కడో అపార్ట్మెంట్లో రూమ్లు తీసుకుని ఉంటుంది అని తెలిసి ఆమెను చాలా బ్రతిమాలుకున్నాడు. తన పేరు మీద చాలా ఆస్తి ఉందని, ఆమె ఎందుకు ఒంటరిగా వద్దు అని, వేరేగా ఉండడం అని. కానీ ఆమె అతడికి ఎలాంటి సంబంధం లేదు, తనకి తండ్రే లేడు అని గెంటేసింది. నిర్మలమ్మ తన కూతురు ఫోటో చూస్తూ పిలిచింది. జోయా
నిష్కల్మషంగా నవ్వుతున్న తన కూతురు జోయా యొక్క పెద్ద ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. అమ్మ నిస్సహాయురాలిగా ఉండి నేను కాపాడుకోలేకపోయినందుకు నీకు నా మీద కోపం లేదు కదా? వాడితో పోరాడి కనీసం నిన్ను వాడు తాకకుండా నిన్ను కాపాడేంత బలం నాకు ఉండి ఉంటే ఎంత బాగుండేది అప్పటిలోనే. నువ్వు మళ్ళీ పుడితే నిన్ను కలవాలని, అప్పుడు నువ్వు బలహీనంగానో లేదా అంగవైకల్యంతోనో కాకుండా ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తున్నాను. తలుపు గట్టిగా శబ్దం చేస్తూ తెరుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు వచ్చారా అని ఆమె చూసేసరికి అజయ్ తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఆయాసపడుతూ కనిపించాడు. ఏం జరిగింది అని అడిగే లోపే అది విన్న నిర్మల షాక్తో పైకి లేచింది. అతను ఉరివేసుకున్నాడు. ఇది అతని సూసైడ్ లెటర్. నన్ను క్షమించండి. మొదట్లో కోపం మరియు వ్యామోహంతో మీ కూతురి జీవితాన్ని నాశనం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నేను గ్రహించలేకపోయాను. నేను మిమ్మల్ని కలవకపోయినా లేదా నీ కూతురిని తాకకపోయినా బాగుండేదనిపిస్తుంది. నేను చాలా నీచమైన వాణ్ణి. మీ కూతురు జోయికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మీరు ఇదే చదివే సమయానికి నేను ప్రాణాలతో ఉండను. కనీసం ఇప్పటికైనా మీరు మీ పగను వదిలేసి నా కూతుర్ని బాధ పెట్టరని ఆశిస్తున్నాను. అండ్ అజయ్, మొదట నీ గురించి చెప్పినప్పుడు నా కూతురు ఎంత కంగారు పడిందో నీకు తెలియదు. కానీ నువ్వు ఆమె జీవితంలోకి వచ్చాక నీ ఫోటో చూసి ఆమె మురిసిపోవడం నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఆమెను అలా మార్చావు. ఇప్పుడు నా వల్ల ఆమెను ఇంకా బాధ పెట్టుకు. నా కారణంగా మీరిద్దరూ జోయను కోల్పోయినందుకు నన్ను క్షమించండి. ఆ లెటర్ ఆమె చెయ్యి నుంచి కింద పడింది. ఆమె నిశ్శబ్దంగా అతడి వైపు చూసింది. అజయ్ అప్పటికి ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఈ విషయం సిరికి తెలుసా? అతడు లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. మంచిది, ఆమెకు చెప్పకు. ఈ విషయాన్ని ఇక్కడే దాచిపెట్టేద్దాం. ఇది తెలిస్తే సిరి తట్టుకోలేదు అని ఆమె అనగా, అవును, ఇంకా సిరి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది తెలిస్తే గనక. తన తండ్రిని అపార్ట్మెంట్ నుండి పంపించేటప్పుడు ఆమె ఎంత ఏడ్చిందని నా గర్ల్స్ కూడా చెప్పారు. కానీ నిర్మల అనుమానంగా చూసింది. నువ్వు ఆమెపై నిఘా పెట్టావా? కానీ ఎందుకు? అజయ్ సంకోచించాడు. అమ్మా, ఒకవేళ ఆమె ఏదైనా ఇబ్బందుల్లో పడితే ఒంటరిగా ఎక్కడైనా ఉండడం తనకి అంత సేఫ్ కాదమ్మా. అందుకే నేను అలా చేశాను. ఆమె సైలెంట్ అయింది. సరే, కానీ ఈ విషయాన్ని మాత్రం ఆమెకి తెలియనివ్వకు. అతడు తల అడ్డంగా ఊపాడు. నన్ను క్షమించమ్మా. తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాననే నిజాన్ని దాచి ఒకసారి తప్పు చేశాను. కానీ ఇప్పుడు తనకి ఏ విషయాన్ని దాచి ఉంచలేను. తనతో అబద్ధంగా నటించలేను. నేను తనతో నిజాయితీగా ఉంటాను. నిజానికి ఆమె ఆ వ్యక్తి కూతురు. తన తండ్రి మను గురించి ఆమెకి తెలియాలి. కనీసం ఆఖరిసారిగా ఆమె తన తండ్రి ముఖాన్ని చూడాలి. ఒకవేళ తండ్రి చనిపోయాడని తెలిసి కూడా కడసారి చూపుకు నోచుకోలేదని ఆమె మళ్ళీ కుంగిపోతే ఏంటి పరిస్థితి? ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అజయ్ సిరిని తన తండ్రి మృతదేహం దగ్గరకు తీసుకెళ్లడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అజయ్ ఆమె అపార్ట్మెంట్కు వచ్చి తలుపు తట్టినా సిరి తీయలేదు. ఆమె రాత్రి నుండి బయటకు రాలేదని గార్డ్ చెప్పడంతో అజయ్ కోపంతో అతనిపై అరిచి అతనిని చెంపదెబ్బ కొట్టాడు. టెన్షన్గా తలుపులను బలంగా తన్ని విరిచి లోపలికి పరిగెత్తాడు. ఆ శబ్దం విని ఆపడానికి వచ్చిన వాచ్మెన్ అజయ్ను ఆపేలోపే గర్డ్ తన గన్నుతో బెదిరించి అక్కడే ఆపేశాడు అతడిని. లోపలికి వచ్చిన అజయ్ లోపల అంతా వెతికినా సిరి కనిపించలేదు. గర్డ్స్ బయట ఉండగా ఆమె ఎలా వెళ్ళిపోయిందా అని అతను ఆందోళన చెందాడు. అప్పుడే అతనికి టేబుల్పై కొన్ని కాగితాలు, ఒక లెటర్ కనిపించాయి. వణుకుతున్న చేతులతో ఆ లెటర్ చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది. నీ గర్డ్స్ ద్వారా నన్ను గమనిస్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా? నన్ను వదిలేయమని ముందే చెప్పాను కదా. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఇకనైనా నీ దొంగ ప్రేమను ఆపి నీ బతుకు నువ్వు బతుకు. వెళ్లే ముందు ఈ విడాకుల పత్రాలపై సంతకం చేయి. నేను ఇప్పటికే సైన్ కూడా చేసేశాను. అజయ్ కంగారుగా ఆ కాగితాలను చూశాడు. అక్కడ ఆమె సంతకం చూడగానే గుండెలో బాణం దిగినంత బాధ కలిగింది. కన్నీళ్లతో చూపు మసకబారుతున్న భారమైన హృదయంతో ఆ లెటర్ను చదవడం కొనసాగించాడు. నిన్ను నమ్మినందుకు, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నాకు ఇచ్చింది ఇదే. నేను దీనిని ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను కలిసే వరకు నా జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు. కానీ నన్ను నాశనం చేయడానికి వచ్చిన నిన్ను ప్రేమించి పెద్ద తప్పు చేశాను. నిన్ను ప్రాణంగా నమ్మిన ఒక అమ్మాయి మనసును నువ్వు విజయవంతంగా ముక్కలు చేశావు. గుడ్ బై. అజయ్ తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. కాగితాలను తన ముఖానికి హత్తుకుంటూ బాధతో విలవిలలాడిపోతున్నాడు. సిరి, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను కోల్పోయిన తర్వాత నేను అసలు ఎలా బ్రతకగలనని అనుకున్నావు? లేదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా జీవితంలో
నీకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఏడుస్తూ, దయచేసి తిరిగి వచ్చే. నాకు నువ్వు కావాలి. నువ్వు నా నుండి దూరంగా ఉంటే కనీసం అప్పుడైనా నా వైపు ఉన్న పరిస్థితి అర్థం చేసుకొని నాకు రెండో అవకాశం ఇస్తావని అనుకున్నాను. కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆ లెటర్‌ని మళ్ళీ చూశాడు. ఆమె చేతి రాతలో ఆమెను చూస్తున్నట్టుగా భారమైన హృదయంతో ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను నీకు చేసిన గాయం క్షమించరాదని నాకు తెలుసు. కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు. నా తల్లి అతనికి శారీరక హింస కంటే మానసిక వేదనను మిగిల్చాలని కోరుకుంది. ఒకవేళ ఆమె నన్ను అతన్ని నేరుగా హింసించమని అడిగి ఉంటే నేను ఎంతో ఘోరంగా ప్రవర్తించేవాణ్ణి. కానీ అతను కూడా అదే బాధను అనుభవించాలని ఆమె కోరుకోవడంతో ఆమె ఆదేశం ప్రకారం నేను నిర్ణయించుకోవాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించు. నిన్ను అసలు ఈ విషయంలోకి లాగి ఉండాల్సింది కాదు. నువ్వు నా ప్రేమలో పడ్డావు. కానీ నేను నీకంటే ఎంత ఎక్కువగా నిన్ను ప్రేమించాను ఇప్పుడు. నిన్ను బాధ పెట్టడం నా బాధ్యత అయినప్పటికీ నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నన్ను నేను ఎప్పుడూ ఆపుకుంటూనే ఉన్నాను. నన్ను క్షమించు. నాకు నువ్వు కావాలి. కానీ నేను మళ్ళీ నా జీవితంలోకి స్వచ్ఛంగా ఎలా ఆహ్వానించగలను? దయచేసి ఈ నీచుడిని క్షమించి నేను చాలా పశ్చాత్తాపపడుతున్నానని గమనించు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇది నిజం. 3 సంవత్సరాల తర్వాత సమయం 9:30 అవుతుంది. చల్లని గాలి వీస్తూ ఉండగా పసుపు రంగు స్ట్రీట్ లైట్స్ వెలుతురులో అజయ్ ఒంటరిగా నడుస్తున్నాడు. చలికి అతడు బలహీనమైన శరీరం వణికిపోతూ ఉంది. గత 3 ఏళ్లుగా వెంటాడుతున్న పశ్చాత్తాపం మరియు నిద్రలేని రాత్రుల వల్ల అతని ముఖం పాలిపోయి ఉంది. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ పరిశీలిస్తూ దిగాలుగా వెళ్తున్నాడు. ఇన్నాళ్ళలో అతను మనశ్శాంతినే కాదు, తన శరీరాకృతిని కూడా కోల్పోయి బక్కచిక్కిపోయాడు. నిర్మల తనకి కాల్ చేసింది. అజయ్, తిన్నావా? అతడు మాట్లాడలేదు. సిరి కోసం ఎన్ని సంవత్సరాలు వెతుకుతూనే ఉంటావు? దయచేసి కనీసం ఇప్పుడైనా తిరిగిరా. అతడు తన బాధతో కూడిన స్వరంతో మాట్లాడాడు. సిరి లేని ఈ జీవితం కూడా ఒక జీవితమేనా? నా చివరి శ్వాస వరకు ఆమె కోసం వెతుకుతూనే ఉంటాను అని అతను కరాఖండిగా చెప్పి నిట్టూర్పుతో ఫోన్ పెట్టేశాడు. చుట్టూ ఆశగా చూస్తున్న అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. ఎదురుగా వెనుక వైపు నుండి ఒక స్త్రీ అతనికి కనిపించింది. అది సిరినా? అవును, తనే నా సిరి. అతను ఆమె వైపు పరిగెత్తాడు. సిరి అని ఆమె వెనుక నుండి ఆమె భుజం పట్టుకున్నాడు. కానీ ఆమె వెనక్కి తిరగగానే అతని ముఖం తెల్లబోయింది. ఆమె సిరి కాదు. ఆమె కోపంతో అతని చేతిని నెట్టి లాగి చెంపదెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు అతను వెనక్కి కూలిపోయాడు. ఈడియట్! నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? ఏవండి, వీడెవడో నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఆమె భర్త చూసి ఎవడ్రా నువ్వు అని అంటూ కొడుతున్నాడు. కానీ అజయ్ ఎదురుదాడి చేయలేదు. కనీసం తనను తాను రక్షించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అసలు అడ్డుకోలేదు. తను ఆ శిక్షకు అర్హుడనేలా మౌనంగా భరించాడు. ఆ దెబ్బలు తింటున్నప్పుడు అతనికి సిరి మాటలే గుర్తుకొస్తున్నాయి. అది చూసిన కొందరు వ్యక్తులు షాక్కు గురై వాణ్ణి ఆపి ఆ స్త్రీని మరియు ఆమె భర్తని అక్కడి నుండి పంపించేశారు. ఆపై అజయ్కి నీళ్ళిచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించారు. పర్వాలేదు, మీరు ఈ అమ్మాయిని ఎక్కడేం చూసారా? అతను తన జేబులో నుండి సిరి ఫోటో తీసి వారికి చూపించాడు. అంత దెబ్బలు తిని రక్తం వస్తున్నా అతను ఇంత తీవ్రంగా వెతకడం చూసి వారు ఆశ్చర్యపోయారు. అసలు ఈమె అతనికి ఏమవుతుంది అని వారు ఆలోచిస్తుండగా ఆ ఫోటో చూస్తూ అజయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అతను వీటిని పట్టించుకోకుండా కేవలం ఆ ఫోటో వైపు చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నావు? నన్ను క్షమించు. ప్లీజ్ నా దగ్గరికి తిరిగి వచ్చే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్, నాకు నువ్వు కావాలి. సిరి హఠాత్తుగా నిద్ర లేచి చుట్టూ ఆందోళనగా చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరని గ్రహించి నిట్టూర్పు విడిచింది. ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించిందేంటి అని మనసులో అనుకుంది. గడియారం వైపు చూడగా అప్పటికే రాత్రి 10 గంటలైంది. దేవుడా, అసలు నేను ఇంతలో ఎలా నిద్రపోయాను? చిన్నపాటి కొనుక్కు అనుకున్నా అని కంగారుగా లేచి తన బ్యాగ్ తీసుకుంది. అప్పుడే ఒక వెయిటర్ ఆమె దగ్గరకు వచ్చాడు. నన్ను ఎందుకు నిద్రలేపలేదు అని ఆమె అడగ్గా అతడు నవ్వుతూ, మీ అమ్మమ్మ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు మేడం అని సమాధానమిచ్చాడు. ఆమె ఇంకా నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంది. నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని, పైకి షెఫ్ని అని చెప్పలేకపోయారా అని సిరి అనగా వెయిటర్ నవ్వుతూ తల ఊపాడు. కొన్ని గంటల తర్వాత సిరి మరియు ఆమె అమ్మమ్మ కలిసి భోజనం చేస్తున్నారు. కానీ అమ్మమ్మ ముఖంలో ఏదో ఆందోళన ఉండటం ఆమె గమనించింది. ఏమైంది అమ్మమ్మ అని అడగ్గా, ఈ రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. చాలా బలహీనంగా ఉన్నాడు. తన భార్య కోసం వెతుకుతున్నాడు. అతని ఆవేదన చూస్తుంటే నాకు జాలి వేసింది అని చెప్పింది. ఆ వర్ణన వినగానే సిరికి ఒక్కసారిగా అజయ్ గుర్తుకొచ్చాడు. ఆమె కళ్ళలోకి చూడలేక భోజనం ఆపేసి, నాకు నిద్ర వస్తుంది, రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఎప్పటిలాగానే సిరి వర్క్కి వెళ్ళింది. అండ్ తన అమ్మమ్మ పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా అమ్మమ్మకు ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలో. కంగారు పడకండి, ఇవి అన్నీ చిన్న గాయాలే, 2 వారాల్లో మీరు కోలుకుంటారు అని డాక్టర్ అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్
అని ఆమె అంది. నాకు కాదు, మిమ్మల్ని సమయానికి ఇక్కడ తీసుకొచ్చిన ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పండి. డాక్టర్ చూపించిన వైపు చూడగానే ఆమె కళ్ళు వెలిగిపోయాయి. అవును, ఆమెను కాపాడింది అజయ్. నుదిటి మీద తన వల్ల తగిన గాయంతో అతను ఆమె వైపు నిశ్శబ్దంగా చూస్తున్నాడు. మీరు ఎవరో కూడా తెలియదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. నేనిక వెళ్ళాలి అని అనగా అతడు, నువ్వు ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నావు కదా, నిన్న రాత్రి నేను నిన్ను చూశాను అని ఆమె అంది. దానికి అతను ఆగిపోయి భావశూన్యమైన ముఖంతో తల ఊపాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు బాబు? ఈ నగరం నువ్వు కొత్త అని నాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. దానికి అజయ్ ఏమాత్రం హ్యాపీ అవ్వలేదు. నాకు ఉండడానికి సమయం లేదు. నేను ప్రతిరోజు వెతకాలి. ఆమె నిట్టూర్చింది. సరే, కనీసం నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా మా ఇంటికి వచ్చి భోజనం చేస్తావా? అతను వద్దు అని చెప్పబోయాడు. కానీ ఒక్కసారిగా తన తల్లి మాటలు గుర్తొచ్చి ఒప్పుకున్నాడు. సరే, నేను హాస్పిటల్ బిల్ కట్టి వస్తాను, ఆ తర్వాత వెళ్దాం అని ఆమె అంది. బిల్లు నేను ఇప్పటికే కట్టేశానండి అని అతడు అనగా ఆమె ఆశ్చర్యపోయింది. మరోవైపు సిరి పనిలో ఉండగా తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగింది. వారాల తరబడి తనని వేధిస్తున్న అఖిల్ ఆమెకు అదే సమీపంలో నిలబడి ఉన్నాడు. ఏంటి అంత అక్షరాలు చేస్తున్నావు? నాతో గడపడానికి ఎందుకంత పొగరు అని అతను అసభ్యంగా అడక్క, సిరి అసహ్యించుకుంటూ అతని వెళ్ళిపోమని హెచ్చరించింది. అతను ఆమెను తాకపోగా ఆమె అతడిని కొట్టింది. వాడు తిరగబడే లోపే ఆమె సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచింది. ఇప్పుడు కాదే, ఒంటరిగా దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా అని బెదిరించి వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలో ఒకరు వచ్చారు ఆమె ఫోన్తో. సరిగ్గా అదే సమయంలో అమ్మమ్మకి యాక్సిడెంట్ అయిందన్న వార్త విన్న సిరి తీవ్ర ఆందోళనతో గుండె ఆగినంత పనైంది. 30 నిమిషాల తర్వాత అమ్మమ్మ మరియు అజయ్ ఇంటికి చేరుకోగానే అతను ఆమెను కారు దిగడానికి సహాయం చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో మరో కారు వేగంగా వచ్చి ఆగింది. అతడు అటువైపు చూడలేదు. కానీ అతనితో ఎంతో పరిచయం ఉన్న ఆ గొంతు వినబడగానే అతని ఒళ్ళు ఒక్కసారిగా జలజరించింది. కారు వైపు చూడగా ఆందోళనతో తన వైపు పరిగెత్తుకు వస్తున్న సిరిని చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. అమ్మమ్మ అని సిరి వస్తుండగా అమ్మమ్మ పక్కనున్న అజయ్ను చూడగానే ఆమె అక్కడే స్తంభించిపోయింది. వారిద్దరూ పక్కనొకరు అలా చూసుకోవడం చూసి అమ్మమ్మ అయోమయానికి గురైంది. నువ్వు అతనిని ఆ స్థితిలో చూసి ఆమె మాటలు తడపట్టాయి. ఒకప్పుడు ఆమె చూసిన ఆ మాఫియా దర్పం, కళ్ళల్లో పవర్ ఇప్పుడు అతనిలో లేవు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. బాగా బరువు తగ్గి ముఖమంతా గాయాలతో గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు. ఎట్టకేలకి ఆమెను చూడగానే అజయ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతను ఏడుస్తూ ఆమె వైపు అడుగు వేయబోయాడు. కానీ ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి అతను ఉన్న చోట ఆగిపోయాడు. నా దగ్గరికి రాకు, మళ్ళీ ఎందుకు వచ్చావు? యూ చీటో, నీకు అసలు సిగ్గు లేదా అని సిరి అరిచింది. అని ఏమైనాను? కానీ సిరి ప్లీజ్, నీ భర్త వైపు ఉన్న పరిస్థితి కూడా ఒకసారి అర్థం చేసుకో. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అనగా, ప్రేమ? నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. నన్ను మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించుకో. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో. మా ఇంటి దరిదాపుల్లో కూడా నేను చూడాలనుకోవడం లేదు. ఆమె కోపంగా తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయింది. అతన్ని అక్కడే ఒంటరిగా వదిలేసి అజయ్ వెతుకుతున్నది తన మనవరాలిని అని గ్రహించిన అమ్మమ్మ దిగ్భ్రాంతికి గురైంది. నువ్వు నువ్వు మాఫియా డాన్ అజయ్ రాథోడ్వా? ఆమె షాక్లో అడగ్గా అతడి కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు. అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు నేను కేవలం తన భార్య క్షమాపణను, ప్రేమను కోరుకుంటున్న ఒక సామాన్యమైన మనిషిని మాత్రమే. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ దయచేసి నాకు సహాయం చేయండి. గత 3 ఏళ్లుగా కన్నీళ్లు పెట్టుకుంటూ నా భార్య కోసం గాలిస్తున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అతను తన బాధ జరిగిన విషయాన్ని ఎంత వీలైతే అంత వివరంగా ఆమెకు వివరించాడు. అతను చెబుతున్న ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపిస్తుండటంతో ఆమె నమ్మాలో లేదా తెలియక అమ్మమ్మ నిశ్చేష్టురాలే చూస్తూ ఉండిపోయింది. కొన్ని గంటల తర్వాత అమ్మమ్మ సిరి బెడ్రూంలోకి రాగా ఆమె ఇంకా నిద్రపోకుండా ఉండడం గమనించింది. ఒక్కసారి అతనితో మాట్లాడవా? బహుశా అతని వైపు ఉన్న పరిస్థితి నీకు అర్థం కావచ్చేమో అని అనగా, ఇంక చాలు, నాతో మాట్లాడే అర్హత అతడికి లేదు అని సీరియస్గా అంది. ఇది హాస్యం కాదు. భార్య వదిలేసి వెళ్ళిపోయిన ఆ భర్త ఇంకా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. తను తిరిగి వస్తుందన్న ఆశతో ఆమె వెనకేసుకుని రాబోతుంది. దయచేసి ఆపండి. మీరు అతడిని అంత తేలికగా ఎలా సమర్థిస్తున్నారు? నేను ఎంత దారుణమైన స్థితిలో నుంచి వచ్చానో మీరు చూశారు. నా జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి మీరు నాకు సహాయం చేశారు. నేను మీ సొంత మనవరాలను కాకపోయినా నన్ను చేరదీశారు. అమ్మమ్మ తల ఊపినా కానీ, నేను నిన్ను బలవంతం చేయడం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించు. నీ కళ్ళ ముందే, నీ అమ్మ ముందే నీ చెల్లిని ఎవరైనా దారుణానికి ఒడగడితే నువ్వు ఊహించగలవా? ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మని వేధించి వాళ్ళు సర్వస్వం కోల్పోయేలా చేస్తే వాళ్ళు ప్రతీకారం కోరుకుంటారు. అది తప్పా ఒప్పా అని నేను చెప్పడం లేదు. కానీ ఆ పరిస్థితిని మనం పూర్తిగా తప్పు అని తీర్పు చెప్పలేము. కానీ నేను అతన్ని ప్రేమించాను.
అతను నన్ను నాశనం చేయాలనుకున్నాడు అని సిరి బాధగా అంది. అతను నిజంగా నిన్ను నాశనం చేయాలనుకుంటే అది ఎప్పుడూ చేసేవాడు. ఒక మాఫియా డాన్ ఏదైనా నిజంగా కావాలనుకుంటే అవతలి వారు ఎంత ఆపాలని చూసినా అతను ఆగడు. సిరి ఇలా అంది. నాకు ఏమీ తెలియదు. కానీ అతని పట్ల మెత్తగా ఉండకండి. అతను పొరపాటున మీకు సహాయం చేశాడు. ఇప్పుడు నన్ను చూశాడు కాబట్టి మళ్ళీ నాటకాలు ఆడుతున్నాడు. అమ్మమ్మ తల అడ్డంగా ఊపింది. కాదు సిరి. ఒక అబ్బాయి తన భార్య కోసం వెతుకుతున్నాడని నేను నీకు చెప్పడం గుర్తుందా? ఆ వ్యక్తి ఇతనే, మరెవరో కాదు. కానీ అతను వెతుకుతున్నది నీకోసమేనని నాకు తెలియదప్పుడు. అది విన్న సిరి షాక్లో ఉండిపోయింది. నిన్న రాత్రి అతను ఒక అమ్మాయిని చూసి నువ్వే అనుకుని పొరపాటు పడ్డాడు. నేను అది దూరం నుండి చూశాను. అతను ఆమెను తాకగానే ఆమె అతడిని కొట్టి తన భర్తతో దారుణంగా కొట్టించింది. ఆ దెబ్బలు తింటున్నప్పుడు అతను కనీసం అడ్డుకోలేదు. తను ఆ శిక్షకు అర్హుడన్నట్లుగా వాటన్నింటినీ భరించాడు. వారు వెళ్ళిపోయాక అతని సహాయం చేసిన వాడిని నేను అడిగాను. కానీ వారు చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను. అంత జరిగిన తర్వాత కూడా అతను తన నొప్పి గాని, రక్తాన్ని గాని అస్సలు పట్టించుకోలేదు. కేవలం తన భార్య ఎక్కడైనా కనిపించిందా అని వాడిని అడుగుతూ వెతుకుతున్నాడు అని. మీరు మళ్ళీ కలవాలని విధి రాసిపెట్టి ఉన్నట్లుంది. అతని గతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఆలోచించు. మిగతాది నీ ఇష్టం తల్లి. అమ్మమ్మ అక్కడి నుండి వెళ్ళిపోగా సిరి పెదవులను గట్టిగా నొక్కిపెట్టి లోతైన ఆలోచనలో పడిపోయింది. మరుసటి రోజు ఉదయం సిరి రెస్టారెంట్కు బయలుదేరగా ఇంటి బయట ఆమె కోసం అజయ్ వేచి ఉండటం చూసింది. అతడు దీనంగా ఆమె కోసం పరితపించే ఒక నిస్సహాయతతో చూడగా ఆమె అతడిని పట్టించుకోనట్లుగా ముఖం తిప్పుకొని కారులో వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల్లో ఆమె రెస్టారెంట్కు చేరుకున్నాక అజయ్ అప్పటికే అక్కడ ఉండడం చూసి ఆమె షాక్కు గురైంది. తన పని వేళలు, స్థలం గురించి అతను ఇంత ఖచ్చితంగా తెలుసుకోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. కానీ తన కళ్ళను రోల్ చేసింది. ఒక్కసారి తనను చూసేశాడుగా, ఇంకా తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేవి తెలుసుకోవడం అజయ్కి వెనతో పెట్టిన విద్య అనుకుంది. అజయ్ ఆమె వద్దకు మాట్లాడడానికి రాబోయాడు. కానీ ఆమె లోపలికి వెళ్ళిపోయింది. రోజంతా అతను రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నాడు. కానీ ఆమె ఒక్కసారి కూడా అతనికి కనిపించలేదు బయటకు వచ్చి. చివరికి రాత్రి సమయం అయ్యింది. సిరి టైట్గా బయటకు రాగానే అజయ్ కనిపించకపోవడంతో ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె మనసు కరగదని గ్రహించి అతను వెళ్ళిపోయాడేమో అని అనుకుంది. తల విదిలించి తన కారు వైపు వెళ్తుండగా వెనుక నుండి తన పేరు వినిపించింది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ అఖిల్ నిలబడి తల పక్కకు తిప్పి వెటకారంగా నవ్వుతున్నాడు. నేను మళ్ళీ వస్తానని నువ్వు ఊహించలేదు కదూ? ఆమె అతడిని అసహ్యంగా చూసి పట్టించుకోకుండా వెళ్ళబోయింది. కానీ అతను వెంటనే ఆమె మనకట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తావే అని ఆమెను లాగాడు. నా చెయ్యి వదలరా వెధవా. ఆమె తన చేతిని విడిపించడానికి ప్రయత్నించింది. కానీ అతను నవ్వుతూ నీ చెయ్యి కాదే, నిన్నే వదలను. ఎలా అయినా నేను నిన్ను అనుభవించాల్సిందే అన్నాడు. సరిగ్గా అప్పుడే నీ ప్రాణాలు ఇక్కడే పోకూడదనుకుంటే వెంటనే తన చెయ్యి వదిలిపోయి. ఆ గొంతు వినేసరికి సిరి ప్రతిఘటించడం ఆపేసింది. అఖిల్ ఇక తనని ఏమీ చేయలేడని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె అజయ్ అక్కడే ఉన్నాడని. అతడి కోసం చుట్టూ చూసింది. అప్పటికే అజయ్ పొల్లు పటపటా కొరుకుతూ కోపంతో అఖిల్ను నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తున్నాడు. ఏంటి, నువ్వేమైనా హీరో అండ్ ఇది హీరోయిన్ అనుకుంటున్నావా? మూసుకొని దీనిని ఇక్కడే చూడనట్టే వెళ్ళిపో. అతని మాట పూర్తి చేయకముందే అజయ్ మెరుపు వేగంతో ముందుకు వచ్చి అఖిల్ దవడపై బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు అతను సిరి చేతిని వదిలేసి గోడకు బలంగా తగిలి ఆగిపోయాడు. అఖిల్ షాక్కు గురయ్యాడు. నన్నే కొడతావా? నీకెంత ధైర్యం? అతను అజయ్ను తన్నబోయాడు. కానీ అజయ్ అతని కాళ్ళను పట్టుకుని బలంగా మెలితిప్పాడు. ఆ హఠాత్ పరిణామానికి అఖిల్ భరించలేనంత నొప్పితో భయంకరంగా అరిచాడు. ఆ అరుపులకు భయపడి సిరి తన చెవులు మూసుకుంది. లేకపోతే అజయ్ ఏమైనా సాధనవాడా? ఒకప్పుడు మాఫియా డాన్. అందర్నీ తుక్కు తుక్కు కింద ఒంటి చేతితో పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్నే లేపేశాడు. వీడియో లెక్క ఏంటి? ఈ చేత్తోనే కదా నా భార్యను తాకాలని చూసావు. ఇంకొకసారి కళలో కూడా ఆమెను తాకాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో నీకు చూపిస్తారా నీకు? అజయ్ కోపం తనగా వద్దు అని అతడు అంటుంటే అతని చేతిని ఒక్కసారిగా బలంగా మెలితిప్పాడు. అఖిల్ అంతకు ముందు కంటే గట్టిగా కేకలు వేశాడు. ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్. అఖిల్ ఎంత బ్రతిమలాడినా అజయ్ వదలట్లేదు. చివరికి సిరి అతడితో మాట్లాడే వరకు అజయ్ అతడిని వదిలే,
తన పేరు పెట్టి పిలిచి ఆర్డర్ వేయగానే అజయ్ వెంటనే వాడిని వదిలేశాడు. వాడు నొప్పితో ములుగుతూ భయంతో వణికిపోతూ నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ జోలికి రాను అని పదే పదే చెబుతూ అక్కడి నుంచి పారిపోయాడు. సిరి అజయ్ వైపు చూడగా అతను అప్పటికే ఆమె వైపు ఎంతో వేదనతో నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఆమె చూపు తిప్పుకునే లోపే అజయ్ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్లీజ్, నీకోసం 3 ఏళ్ళుగా వేచి ఉన్నా. తర్వాత కూడా నేను నీతో మాట్లాడే అర్హత నాకు లేదని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను నెమ్మదిగా ఆమెకు దగ్గరగా వచ్చి ఎంతో నిజాయితీగా ఆమె కళ్ళలోకి చూశాడు. నేను నటిస్తున్నానని నీకు అనిపించకుండా చేయాలంటే నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ సిరి, నన్ను నమ్ము. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అబద్ధం ఆడటం లేదు. నేను నటిస్తున్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నీతో ఉండాలనుకున్నప్పుడు మాత్రం నువ్వు నన్ను నమ్మకుండా వదిలేసి వెళ్ళిపోయావు. నా తలరాతే అంత. నా చిన్నప్పుడే మా అమ్మకి మా నాన్నకి అసలు పడేది కాదు. ప్రతి దానికి గొడవలు పడేవాళ్ళు. అలా నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోయారు. తల్లికి దూరంగా తండ్రికి దగ్గర క్రమశిక్షణగా పెరిగా. చివరికి తండ్రిని కోల్పోయి తల్లి దగ్గరికి తిరిగి వస్తే అప్పటికే ఆమె జీవితం చిన్నాభిన్నమైపోయింది. ఇంకా నీ విషయానికొస్తే నేను ఇంతగా బాధ పెట్టినందుకు నా ప్రాణాలు పోతున్నట్లు అనిపిస్తున్నాయి. నిజంగా సిరి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశమే కాదు. నా గతం, ఒక కొడుకుగా మరియు అన్నగా నా బాధ్యతలు, వాటన్నింటి వల్ల వచ్చిన పరిణామాలు ఇవి. గతంలో నీ తండ్రి నా కుటుంబానికి చేసిన అన్యాయం తెలిసిన తర్వాత ఆ బాధను భరించడం అంత సులభం కాదు. ఒకవేళ ఆ రోజు నేను మా అమ్మని కలవకపోయి ఉంటే ఆమె అప్పటికే చనిపోయి ఉండేది. నీ తండ్రి ఆమెకి ఇచ్చిన గాయం వల్ల ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. తన కళ్ళ ముందే తన కూతురు నాశనం అవ్వడం చూసిన ఆ తల్లి, ఆ కోపంలో మేము నిన్ను బాధ పెట్టాము. తప్పులు చేశాము. నువ్వు నా జీవితం నుండి మాయమైన రోజు నుండి నేను శిక్షను అనుభవిస్తూనే ఉన్నాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతికానో నాకే తెలియదు. నిన్ను వెతకడం ఆపిన ఒక్కరోజు కూడా లేదు. నిన్ను కలవాలని నేను ఎంతగా ప్రతిపించానో మాటల్లో చెప్పలేను. ప్లీజ్ నన్ను నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను చేసిన పనులకి ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. నిన్ను బాధ పెట్టానని గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు నా మీద చూపించిన స్వచ్ఛమైన ప్రేమను తలుచుకుని విలపిస్తున్నాను. నన్ను క్షమించు. అసలు నేను ఇలాంటి వ్యక్తిగా ఎలా మారిపోయానో నాకే అర్థం కావడం లేదు. అతను కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గొంతు వణుకుతోంది. కళ్ళు గట్టిగా మూసుకుని చేతులు జోడించి తనను క్షమించమని వేడుకుంటూ అతను అక్కడే కుప్పకూలిపోయాడు. కానీ ఒక్కసారిగా ఆమె స్పర్శ తగిలేసరికి అజయ్ కళ్ళు తెరిచి చూశాడు. సిరి అతని కన్నీళ్లను తుడుస్తుంది. నేను నిన్ను క్షమిస్తున్నాను. ఈ అపరాధ భావాన్ని ఇక మోయకు. ఆమె మాట వినగానే అతని కళ్ళ నుండి కన్నీళ్ల దారులుగా కారాయి. ఎట్టకేలకి ఆమె తన క్షమాపణను అంగీకరించిందని గ్రహించి అతను తల ఊపాడు. నా మీద నీకున్న ప్రేమను నేను కూడా చూడగలుగుతున్నాను. ఆమె మాట వినగానే అజయ్ ఒక్కసారిగా విలపిస్తూ సిరిను గట్టిగా హత్తుకున్నాడు. తన భావోద్వేగాలను అస్సలు అదుపు చేసుకోలేక ఒక చిన్న పిల్లాడిలాగా ఆమె ఒడిలో ఏడ్చేశాడు. 3 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధను, ఆమె కోసం వెతికిన ఆ వేదనను అంతా కన్నీళ్ల రూపంలో బయటకు తీశాడు. సిరి కూడా అతడిని ఓదారుస్తూ ఒక చేత్తో అతని తల నిమురుతూ మరో చేత్తో నెమ్మదిగా వెన్ను తడుతూ హత్తుకుంది. బహుశా నేను నీ స్థానంలో ఉండి ఉంటే నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపనతో ఉన్నప్పుడు నా కళ్ళ ముందే, మా అమ్మ ముందే వికలాంగురాలైన నా చెల్లిని ఒక చంపడం చూస్తే, ఆ నేరస్తుడు మా అమ్మను ఇంకా వేధిస్తుంటే, ఆమె ఆత్మహత్య చేసుకోవాలని చూసినప్పుడు నేను ఆమెను కాపాడితే, అప్పుడు ఆమె నన్ను ఇలా చేయమని నా అమ్మే కోరితే, ఆ గందరగోళమైన బాధాకరమైన పరిస్థితిలో బహుశా నేను కూడా ఎదుటి వ్యక్తికి ఇలాంటి అన్యాయమే చేసేదాన్నేమో. నేను నిన్ను వదిలేసి డివోర్స్ ఇచ్చిన తర్వాత నా తండ్రి ఇక లేరని నాకు తెలిసింది. నువ్వు నీ గర్ల్స్తో కలిసి ప్రతి చోట నా కోసం ఎలా బ్రతుకుతున్నావో నేను చూశాను. అప్పుడు నీ మీద ఉన్న కోపంతో కనీసం నీ నీడ కూడా నాకు కనిపించకూడదని అనుకున్నాను. అందుకే అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయాను. ఒక ఆవిడ నాకు తోడుగా నిలిచి నా కెరీర్ని నిర్మించుకోవడంలో సహాయం చేశారు. ఇప్పటివరకు నేను నా జీవితాన్ని అలా గడుపుతున్నాను. సిరి బాధగా చెప్పింది. నువ్వు ఎంతటి బాధను అనుభవించావో నాకు అర్థమవుతుంది. కానీ దయచేసి నన్ను నీకు దూరం చేయకు. నీ బాధను ఇక భరించలేను. అజయ్ అన్నాడు. నిన్ను నేను అర్థం చేసుకున్నాను. ఇదంతా జరిగిన తర్వాత నువ్వు ఖచ్చితంగా రెండో అవకాశానికి అర్హుడివి. నువ్వు ఇప్పటికే తగినంత శిక్షను అనుభవించావు. నేను ఇక శిక్షించలేను. నాకు నీ ప్రేమ కావాలి. నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా నీ స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి. కానీ నేను మళ్ళీ తిరిగి నీ బంగ్లాకు రాలేను. నాకుంటూ ఇక్కడ బిజినెస్ ఉంది. అండ్ నేను మా అమ్మమ్మను వదిలి ఉండలేను. తనే నాకు అన్నీ ఇక్కడ.
ఆమె మాటలు వినగానే అతను ఆమెను హత్తుకోవడం ఆపి ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు. అసలు నువ్వే ఎందుకు రావాలి? నేనే మా అమ్మతో ఇక్కడికొచ్చేస్తాను. నువ్వు ఇక్కడుంటే అక్కడే నా జీవితం. హ్యాపీగా మనం నలుగురం కలిసి మీ అమ్మమ్మ ఇంట్లోనే ఉందాం అని అతడు అనగా ప్రేమతో ఆమె చాలా హ్యాపీ అయ్యి అతని బుగ్గలను తన చేతితో నిమిరి మనస్ఫూర్తిగా అతడిని ముద్దాడింది. అతను కూడా అంతే ప్రేమతో ఆమెను తిరిగి ముద్దు పెట్టుకుంటూ రేపు అన్నది లేనట్టుగా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. దూరం నుండి అప్పటికే తన అమ్మమ్మ వచ్చింది. ఎందుకు సిరి ఇంటికి రాలేదు సమయానికి అని. కానీ విధి వారిద్దరిని మళ్ళీ ఎలా కలిపిందో చూసి సంతృప్తిగా చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తుండగా